నమస్తే. దేశవ్యాప్తంగా బంద్కు అయితే పిలుపునివ్వడం జరిగింది. విద్యార్థి సంఘాలన్నీ కూడా అటు వామపక్ష విద్యార్థి సంఘాలు, అలాగే టీజేఎస్కి సంబంధించినటువంటి విద్యార్థి సంఘం, దాంతో పాటుగా కాంగ్రెస్ విద్యార్థి సంఘం అయినటువంటి ఎన్ఎస్సీ అందరూ కూడా జూన్ 4వ తారీఖున భారత్ బంద్కు అయితే పిలుపునివ్వడం జరిగింది. దానికి సంబంధించి అసలు ఎలాంటి కార్యాచరణ రూపొందించబోతున్నారు, ఇక నీట్ పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి విషయంలో ఎలా అడుగులు వేయబోతున్నారు, అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా మోతీలాల్ దీక్షకు సంబంధించినటువంటి విషయంలో చాలా చర్చ మాత్రం జరుగుతూ ఉంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వము నిరుద్యోగులకు మేలు చేస్తుందనేటువంటి భావన ఉందా, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా టీజేఎస్ పార్టీ నాయకులు, ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకులు నిజ్జన రమేష్ ముదిరాజు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. ఏంటి అసలు తెలంగాణ రాష్ట్రంలో మోతీలాల్కు సంబంధించినటువంటి దీక్ష చర్చ బాగా జరుగుతూ ఉంది. మోతీలాల్ కొద్దిసేపటి కిందకు దీక్ష విరమించినప్పటికీ కూడా ఆ దీక్షకు సంబంధించినటువంటి చర్చ మాత్రం ఊపందుకున్నటువంటి పరిస్థితి. ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ప్రతిపక్ష పార్టీలన్నీ బీజేపీ, బీఆర్ఎస్, వివిధ పార్టీలన్నీ కూడా అతనికి అయితే మద్దతు తెలిపినటువంటి సందర్భం. అసలు ఎందుకు అతను దీక్ష చేయాల్సి వచ్చింది అనుకుంటున్నారు? అతని వెనక ఎవరైనా ఉన్నారని భావిస్తా ఉన్నారా? అంటే వాస్తవానికి ఎవరి హక్కుల కోసం వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడొచ్చు, దాంట్లో వేరే తప్పు లేదు. దానికి కాదన్నం కూడా ఒక బాధ్యతగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీగా మేము. అదేవిధంగా మోతీలాల్ ఏమడుగుతా ఉండు, మాకు గ్రూప్ 2 పోస్టులు పెంచండి, డిఎస్సి పెంచండి, మాకు న్యాయం చేయడం అడుగుతుంది. సరే, న్యాయమైన అంశాలను పరిష్కరించడం కోసం ప్రభుత్వం భరోసా ఇస్తూ ఉంది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గతంలో 10 సంవత్సరాల కాలంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు నిరుద్యోగుల పైన ఎనలేని మొసలి కన్నీరు గారుస్తుండు. దొంగే దొంగ అన్నట్టుంది. ఇక్కడ గతంలో గ్రూప్ 1 ఎగ్జామ్ 2010లో జరిగింది, సెప్టెంబర్ 5 నాడు. మేము ఆర్ట్స్ కాలేజ్ పైన నిరసనగా ఎగ్జామ్ రాయమని చెప్పి వాళ్ళ మాటలు బట్టి మేము ఎగ్జామ్లకు దూరమైన మరోజు ఆర్ట్స్ కాలేజ్ ఎక్కినాము, నిరసన తెలిపినాం. కానీ 10 సంవత్సరాల కాలంలో గ్రూప్ 1 ఎగ్జామ్ ఒక్కసారి నిర్వహిస్తే అది కోర్టు మెట్లు ఎక్కి పేపర్ లీకేజ్ పాల్పడ్డారు. టీఎస్పీఎస్ మొత్తం భ్రష్టు పడిపోయింది. ఎందుకు? బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం హయాంలో. కానీ ఈరోజు అదే కేటీఆర్ గ్రూప్ 1 అభ్యర్థుల పైన ముసలి కన్నీరు గారుస్తుడు. అగ్గిపెట్ట దొరకని హరీష్ రావు గారేమో తెలంగాణ ఉద్యమంలో నేను పెట్రోల్ పోసుకుంటా అని చెప్పి, ఉద్యమానికి నేనే నాంది వలుతా అని చెప్పి ఆ రోజు అగ్గిపెట్ట దొరకకుండా రెచ్చగొట్టి ఉద్యమకారుల ఆత్మహత్యలకు పాల్పడ్డటువంటి కారకులకైనటువంటి హరీష్ రావు గారు మళ్ళీ ఈరోజు మోతీలాల్ ఏదో దీక్ష చేస్తుండండి. నీకేం అవసరం వచ్చిందండి? ఏ ముఖం పెట్టుకొని పోయినావు అక్కడికి? నువ్వు మోసం చేసింది కాక ఏ ముఖం పెట్టుకొని పోయినావు అని చెప్పి ఈరోజు హరీష్ రావు గారిని సూటిగా అడుగుతా ఉన్నాము. నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా నిరుద్యోగులను మోసం చేసినావు కదా, నువ్వు క్షమాపణ చెప్పు గతంలో చేసినటువంటి తప్పులకు. కానీ ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇస్తామని చెప్తుంటే, లేదు ఉద్యోగాలు వద్దు, మీరు ఉద్యమం చేయని చెప్పి హరీష్ రావు రెచ్చగొడతా ఉన్నాడు. ఇక్కడ నిరుద్యోగులారా మనం మోసం పోవద్దు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడిచింది. ఆ 6 నెలలు గడిచిన తరుణంలో 4 నెలలు ఎలక్షన్ కోడ్ ఉంది. 2 నెలలు మిగిలిన 2 నెలల కాలంలో మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గతంలో భర్తీ చేసినటువంటి ఉద్యోగాల పైన కేసులు ఉంటే ఆ చిక్కుముడ్లను నిప్పి మొత్తము చాలా మందికి నిరుద్యోగులకు ఉద్యోగ పత్రాలు ఇచ్చినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానిది. అదేవిధంగా జాబ్ క్యాలెండరు మేము వేస్తామని చెప్పి విధి విధానాలు రూపొందిస్తూ ఉన్నారు ఒక సైడు. కానీ మోతీలాల్ గారు కూర్చున్నటువంటి దీక్షకు మేము కాదనాలంటున్నాం. వాళ్ళ యొక్క హక్కుల కోసం వాళ్ళు కొట్లాడాల్సిందే. కానీ ప్రభుత్వం భరోసాగా ఇస్తుంది. ఇక్కడ ప్రభుత్వం భర్తీ చేస్తామని చెప్తా ఉంది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ పక్కదారి పట్టిస్తూ ఉంది. ఎందుకంటే దేశంలో లక్షలాది మంది నిరుద్యోగులు నీటి పైన ఎగ్జామ్ రాస్తే, విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాసి పై చదువుల కోసం వెళ్తామని చెప్తే అక్కడ పేపర్ లీకేజ్ అయింది. ప్రతిపక్ష పార్టీ నాయకులు పార్లమెంట్లో మన రాహుల్ గాంధీ గారు స్తంభింపజేస్తుంటే, అడుగుతుంటే మోడీ గారు మిగతా నాయకులు ఎక్కడ సమానం చెప్తలేరు. మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాని విషయం ఎందుకు మాట్లాడతలేరు? అంటే విషయాన్ని పక్కదారి పట్టించాలి. గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు నిరుద్యోగులను మోసం చేశారు, విద్యా విధానాన్ని భ్రష్టు పట్టించారు, విద్యా విధానం ప్రక్షాళన చేయకుండా, మొత్తం విద్యా విధానానికి నిధులు కేటాయించకుండా ఆ విధంగా మోసం చేశారు. ఒక్కటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుల పరిస్థితి ఎట్లుందంటే, గతంలో శవ రాజకీయాలు చేసినాం, రెచ్చగొట్టినాం, ఉద్యమాన్ని రగిలించినాం, మేము మళ్ళీ వాడుకుందాం అని చెప్పి హరీష్ రావు, కేటీఆర్ కుట్ర చేస్తా ఉన్నారు. ఇప్పుడు కూడా నిరుద్యోగులను రెచ్చగొడతా ఉన్నాడు. బిడ్డ హరీష్ రావు, అగ్గిపెట్ట దొరకని హరీష్ రావు, నువ్వు ఉద్యమంలో మోసం చేసినావేమో, కానీ ఈ నిరుద్యోగులు కానీ తెలంగాణ ఉద్యమ గడ్డ ఎంత మీరు కుట్రలు చేసినా చైతన్యం ఉండి మిమ్మల్ని గద్దె నింపిరు, అది గుర్తుంచుకోండి. రాబోయే రోజుల్లో ఇదే విధంగా విధానాలు పాల్పడితే నీ ఫామ్ హౌస్ను లక్షలాది మంది నిరుద్యోగులతోటి టీజేఎస్ పార్టీగా మేము ముట్టడి చేస్తాం. ఖచ్చితంగా నువ్వు సమాధానం చెప్పాలి. ఎందుకంటే మోతీలాల్ను అడ్డం పెట్టుకొని నువ్వు రెచ్చగొడుతున్నావు, నిరుద్యోగులను, విద్యార్థులను రెచ్చగొడుతున్నావు.
మరొకసారి శివరాజకీయాలకు పాల్పడుతున్నావు కాబట్టి అగ్గిపెట్టె దొరకని హరీష్ రావు గారు నీకు ఖచ్చితంగా నిరుద్యోగుల యొక్క తడాకా చూపిస్తామని సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటా ఉన్నారు, పూర్తి భరోసా ఇస్తా ఉన్నాడు, మేము ఉద్యోగాలు భర్తీ చేస్తాం, మీరు చదువుకోండి, జాబ్ క్యాలెండర్ లెక్క యూపీఎస్ తరహా లెక్క మేము జాబ్ క్యాలెండర్ విధి విధానాలు రూపొందుతున్నాయి, మీరు మోసపోకండి. డిఎస్సి ఈ జూలై నెలలో జూలై నెలలో 17 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆగస్టులో గ్రూప్ 2 7th మరి 8th నాడు ఉన్నది. అదేవిధంగా గ్రూప్ 1 ఎగ్జామ్ అక్టోబర్లో ఉన్నది. నవంబర్లో గ్రూప్ 3 ఎగ్జామ్ ఉన్నది. స్పష్టమైన విధానాలతోటి రేవంత్ అన్న ప్రభుత్వము పని చేస్తుంటే వీళ్ళు ఎప్పుడు గద్దల్లాగా వాలిపోయి గుంటనక్కల్లాగా కేసీఆర్ వెనుక ఉండి నడిపిస్తా ఉన్నాడు. ఫస్ట్ మీరు నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు హెచ్చరిక చేస్తా ఉన్నాను. పల్లారాజేశ్వర రెడ్డి గారు పట్టభద్ర ఎలక్షన్లో గెలిచింది కదా, ఏ రోజన్నా కనీసం నిరుద్యోగుల పక్షాన మాట్లాడిందా? వందలాది కోట్లు ఖర్చు పెట్టి మన కోదండరామ్ గారి యొక్క వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఆ రోజు మాట్లాడి ఓడగొట్టే కుట్రలు చేసి రాదు ఓడగొట్టిరు. కానీ న్యాయబద్ధంగా కోదండరామ్ గారు ప్రజాక్షేత్రంలో గెలిచిండు. కాబట్టి పల్లారాజేశ్వర రెడ్డి అయినా అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు ఎవరైనా నిరుద్యోగుల పైన మోసలిక్క నీరు గారిస్తే మీ ఖచ్చితంగా ఈ యొక్క నిరుద్యోగుల తడాకా చూపిస్తామని సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను. సంబంధించినటువంటి విషయంలో భారత్ బంద్ ఎట్లా నిర్వహించాలనుకుంటున్నారు? కేవలం విద్యార్థులకు సంబంధించినటువంటి విషయంలోనే ఉంటుందా, లేదు అంటే మొత్తం భారత దేశానికి సంబంధించినటువంటి అన్ని విషయాలలో కూడా భారత్ బంద్ అనేది కొనసాగుతుందా? వామపక్ష పార్టీ విద్యార్థి నాయకులు, విద్యార్థి సంఘాలు, సిపిఎం కానీ సిపిఐ కానీ మిగతా విద్యార్థి సంఘాలు మరియు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన విద్యార్థి సంఘం కానీ మరియు అదేవిధంగా కలిసి వచ్చే అన్ని విద్యార్థి సంఘాలతోటి టీజేఎస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం కానీ, ఎందుకంటే డిమాండ్ న్యాయమైనది. నీటు ఎగ్జాము పేపర్ లీకేజ్ పాల్పడ్డారు కాబట్టి కేజీ నుంచి పీజీ వరకు విద్యా సంస్థలు బంద్ చేసి ఈ నోరి మెదిపని మోడీ గారికి పిఎం గారికి శకదలిగే విధంగా ఈ బంద్లో అన్ని పక్షాలు భాగస్వాములు అయితే ఖచ్చితంగా బంద్లో భాగస్వామ్యాలు కావాలి, సహకరించాలి విద్యా సంస్థలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ కోరుతా ఉన్నాను. ఇది ఆ పరిస్థితి. దినకర్ రమేష్ ముదిరాజ్ చెప్తున్నటువంటి మాటలు అయితే మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం విద్యార్థులకు నిరుద్యోగులకు మేలు చేసే విధంగానే ముందడుగు అయితే వేస్తున్నటువంటి స్పష్టతను అయితే వారిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.